మంచి యేసయ్యా నీ వంటి వారు నాకిలలో లేరయ్యా ఏ విధముగా నీ రుణమును తీర్చును ఎలాగ నిన్ను నేను సేవింతును ఏ విధముగా నీ రుణమును తీర్చును ఎలాగ నిన్ను నేను సేవింతును నా మంచి యేసయ్యా నీ వంటి వారు నాకిలలో లేరయ్యా నా మంచి యేసయ్యా నీ వంటి వారు నాకిలలో లేరయ్యా కనికరము చూపుటయందు సంతోషించువాడా కనికరము చూపుటయందు సంతోషించువాడా మరల మరల నాయందు జాలి పడినవాడా మరల మరల నాయందు జాలి పడినవాడా కనికరము చూపుటయందు సంతోషించువాడా కనికరము చూపుటయందు సంతోషించువాడా మరల మరల నాయందు జాలి పడినవాడా మరల మరల నాయందు జాలి పడినవాడా నా దోషములన్నిటినీ అణిచివేసి నా దోషములన్నిటినీ అణిచివేసి సముద్రగాధములో పడవేసినవాడా సముద్రగాధములో పడవేసినవాడా నా మంచి యేసయ్యా నీ వంటి వారు నాకిలలో లేరయ్యా నా మంచి యేసయ్యా నీ వంటి వారు నాకిలలో లేరయ్యా ఏ విధముగా నీ రుణమును తీర్చును ఎలాగ నిన్ను నేను సేవింతును ఏ విధముగా నీ రుణమును తీర్చును ఎలాగ నిన్ను నేను సేవింతును నా మంచి యేసయ్యా నీ వంటి వారు నాకిలలో లేరయ్యా నా మంచి యేసయ్యా నీ వంటి వారు నాకిలలో లేరయ్యా దరిద్రులను ధనికులుగా మార్చివేయువాడా దరిద్రులను ధనికులుగా మార్చివేయువాడా ధనము ఘనము నా కొరకై విడిచినవాడా ధనము ఘనము నా కొరకై విడిచినవాడా దరిద్రులను ధనికులుగా మార్చివేయువాడా దరిద్రులను ధనికులుగా మార్చివేయువాడా ధనము ఘనము నా కొరకే విడచినవాడా ధనము ఘనము నా కొరకే విడచినవాడా ఈ దీనుని జ్ఞాపకము చేసుకొని ఈ దీనుని జ్ఞాపకము చేసుకొని పెంట నుండి పైకి నన్ను లేపినవాడా పెంట నుండి పైకి నన్ను లేపినవాడా మరల చెప్పు ఈ దీనుని జ్ఞాపకము చేసుకొని ఈ దీనుని జ్ఞాపకము చేసుకొని పెంట నుండి పైకి నన్ను లేపినవాడా మరల చెప్తాం ఈ దీనుని జ్ఞాపకము చేసుకొని ఈ దీనుని జ్ఞాపకము చేసుకొని పెంట నుండి పైకి నన్ను లేపినవాడా పెంట
చెడ్డ నుండి పైకి నన్ను లేపినవాడా నా మంచి యేసయ్యా నీ వంటి వారు నాకిలలో లేరయ్యా నా మంచి యేసయ్యా నీ వంటి వారు నాకిలలో లేరయ్యా ఏ విధముగా నీ రుణమును తీర్చును ఎలాగ నిన్ను నేను సేవింతును ఏ విధముగా నీ రుణమును తీర్చును ఎలాగ నిన్ను నేను సేవింతును 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 ఎలాగ నిన్ను నేను సేవింతును. హల్లెలూయా. పెదవులతో చెప్దాం. నీ సన్నిధానములో నిలచి వినయముగా శిరము వంచి నీ సన్నిధానములో నిలచి వినయముగా శిరము వంచి యేసయ్యానికి స్తోత్రములు ప్రభా యేసయ్యానికి స్తోత్రములు తండ్రి నీ సముఖములో నిలిచి నీ సన్నిధిని అయ్యా అయ్యా ఈ వంటి కృపను పొందుకోవడానికి అనుకూల వాతావరణాన్ని సమయాన్ని పరిస్థితులను నాకు అనుకూలపరిచి అయ్యా నేను నీ కృపాసనము దగ్గర చేరి అయ్యా నిలిచి ఉండే ధన్యతనిచ్చినందుకు స్తోత్రములు స్వామి నిలిచి ఉండే కృపను అనుగ్రహించినందుకు స్తోత్రములయ్యా ఈ ధన్యత లేక అనేక మంది తిరుగులాడుచున్నారు ఈ ధన్యత లేక స్థిరమైన మనస్సు లేక అనేక మంది గలిబిలిపరచబడుతున్నారు అయ్యా దేవునికి లోబడలేక అపవాది చేత తర్మగొట్టబడుతున్నారయ్యా అయ్యా నీ చేత నడిపించబడాలి నీ చేత ఉద్ధరించబడాలి బాగు చేయబడాలి స్వస్థపరచబడాలి అయ్యా అది మీరు కోరుకుంటున్న వంటి యోగ్యమైన పని ఆశిస్తున్న తగిన ప్రేమను అందించే కృపను ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాను నీ కృపాసనం చేరి సిద్ధపడిన వంటి ఈ సమయంలో ప్రభా ఉపదేశము ద్వారా మీరు సిద్ధపరుస్తూ అయ్యా ఒక దినము దినాభివృద్ధి చేత అయ్యా అంతరంగ పురుషుని యందు అత్యధికమైన సంతోషాన్ని కలగజేస్తూ అయ్యా మీరు నడిపిస్తున్న స్థాయిని బట్టి మీరు నడిపిస్తున్న కృపను బట్టి వందనాలు స్వామి అయ్యా నీతి గల నీ మాట తేటగా వినిపించు బుర్రవలే మాట్లాడుతున్న మరి వేళ అయ్యా వినగలిగే చెవి గ్రహించగలిగే మనస్సును ప్రతి బిడ్డకి దయచేయండి ఏ వ్యక్తి అనాలోచనంగా అశ్రద్ధగా నిర్లక్ష్యంగా నిర్జీవంగా అయ్యా వినుకున్నట్టుగా శ్రద్ధ కలిగి నీ కృపాసనం చేరి భయముతోను మరియు భక్తితో అయ్యా నిన్ను ప్రార్థించే సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా మీరు పూటించిన వంటి చక్కని వంటి సమయాన్ని బిడ్డలందరినీ అప్పగించుకుంటూ నాథా తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుకొనొచ్చు ఏది వ్యర్థమైపోకున్నట్టుగా అయ్యా యోగ్యకరమైన ధన్యతను ధరించుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయమని అప్పగించుకుంటూ అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మీ అందరికీ నా ప్రత్యేక ప్రేమ వందనాలమ్మా, వందనాలయ్యా. మరి ప్రభు చేత నడిపించబడుతూ మనల్ని ఇంతవరకు ప్రభు నడిపించారు. ఈ దినం వరకు కూడా మనం గత కొన్ని దినాలుగా ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించాలి అనేవంటి మరి దేవుడిస్తున్నటువంటి ఉపదేశాలను వింటూ ఉన్నాము. మరి ఈరోజు 5వ పార్ట్ 5కి వచ్చాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి 5వ ఉపదేశాన్ని మీరు వింటూ ఉన్నారు. బిడ్లారా, ఒకవేళ మీరు ఉపదేశాల్లో మధ్యలో వింటున్న వారైతే గనక మీరు మొదటి నుంచి వినమని నా మనవి. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ చేత ఉపదేశించబడుతున్నటువంటి వర్తమానాలు. ఇది మానవ జ్ఞానం ఏమాత్రము కాదని మీరు గమనించి దైవికమైన శక్తి ద్వారా సంపూర్ణతలోనికి నడిపించబడతారని మిమ్మల్ని బ్రతిమలాడుకునిచున్నాను. కనుక మీరు వినగలిగినప్పుడు దయచేసి మీరు మానవ ఆలోచనలు పక్కన బట్టి దేవునికి లోబడండి. అపవాది మీ వద్ద నుంచి పారిపోతాడు. కనుక మీరు ఆత్మతో సత్యంతో సంపూర్ణులై దేవుణ్ణి ఆరాధించాలనుకునే ఆశ కలిగిన వారికి ఖచ్చితంగా వీటిని షేర్ చేయండి. అలా కూడా మీరు సంపూర్ణంగా వినండి. మరి ఈరోజు ఉపదేశం కొరకై మరి నిన్నటి దినాన్ని మనము తెలుసుకున్నటువంటి ఉపదేశ భాగము పరిశుద్ధతయే ఆత్మతో సత్యంతో కలిసి మనల్ని ప్రిపేర్ చేయడానికి ఒక పాత్ర లాంటిది. ఈ మట్టి పాత్ర ద్వారా మహిమ కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించాలంటే మనము పరిశుద్ధత చేత నింపబడాలనేటువంటి సారాంశాన్ని మరి 4వ ఉపదేశంలో మనకి తెలియచేయడం జరిగింది. బిడ్డలారా, మనము తయారు చేయబడి అండ్ మన పాత్రగా పరిశుద్ధపరుచబడుతూ మనము తెలుసుకోవలసినవి, కనిపెట్టవలసినవి, దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటి అనేది కూడా ఈ పరిశుద్ధాత్మను గురించి పూట మనం తెలుసుకోబోతున్నాం. శ్రద్ధగా మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచి అలాగే రాసుకునే వాళ్ళు చక్కగా మీరు ఉపదేశాన్ని రాసుకోండి, ధ్యానించండి. మరి సదాయినిచ్చినటువంటి కృప మీకు మెండుగా ప్రభు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా ప్రభుని బ్రతిమలాడుకునిచున్నాను. కనుక బిడ్డలారా, ఉపదేశము పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నారు. కనుక మీరు చక్కగా దేవుని ప్రియ బిడ్డలుగా ఎంత ప్రభుని ప్రేమిస్తున్నారో అంత ఆసక్తి గలవారే చక్కగా విని ప్రభులో కొనసాగించబడండి. అయితే బిడ్డలారా, మనం అనేకమైన విషయాలు ప్రభులో మనం తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. చాలా విషయాలు తెలుసుకోవాలి. అయితే నేటి ఉన్న పరిస్థితిని బట్టి కొద్దిపాటిగా తెలుసుకుని మిడిమిడి జ్ఞానంతో భర్తీ చేస్తూ ఆశించినవి ఆశించలేనివి కూడా ఆశిస్తూ ఆశించని కూడా ఆశించేస్తూ ఆశించవలసినవి ఏయో గ్రహించలేక ప్రాముఖ్యమైనవి ప్రధానమైన కొన్ని విషయాలను కూడా గుర్తించలేక ఒక దుర్భాగ్యమైన భక్తి జీవితంలో నేటి క్రైస్తవం వెళుతుంది అనేది దేవుని యొక్క దుఃఖం. నిజంగా అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు యావత్ ప్రపంచానికి ఒక భయంకరమైన సంఘటన, ఒక భయంకరమైన మాట ఒకటి చెప్పాడు. యావత్ ప్రపంచానికి కూడా ఏమని అన్నారంటే, పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారికి ఇహమందును పరమందును క్షమాపణ లేనే లేదు. మన మానవ జ్ఞానము లేదా మానవుని యొక్క తలంపు ద్వారా మనం ఏమీ చేయకూడదు, ఏమీ మాట్లాడకూడదు. బిడ్డలారా, దైవికమైన శక్తి ద్వారా మనము ప్రతిదీ గమనించుకోవాలి, తెలుసుకోవాలి. వాక్యమును అపోస్తులు లేదా యేసుక్రీస్తు వారు అలాగనే ప్రవక్తలు మూడాటిల యొక్క ఆ యొక్క వ్యత్యాసాన్ని మూడాటిల్లో జత చేయబడిన పరిశుద్ధాత్మ దేవుడు చక్కని వంటి మర్మాలను మనకి అనుగ్రహించారు. కనుక ఈ మర్మాలను మీరు వినేటప్పుడు ఈ మూడాటిల యొక్క సారాంశాన్ని గమనిస్తూ మీరు ముందుకు కొనసాగించబడాలి. లేకపోతే మీరు అపోస్తులంటే అదని దేవుడు ప్రతి మర్మాన్ని కూడా ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా, యేసుక్రీస్తు వారి ద్వారా చక్కగా మనకి ప్రతి ఉపదేశపు యొక్క ప్రతి సారాంశాన్ని కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో వివరించినట్టుగా మనకి తెలియజేసినట్టుగా మరి అనేక ఉపదేశాల్లో అలాగే వర్తమానాలు అలాగే వాక్యాల్లో కూడా మీరు గ్రహించి ఉంటారు. బిడ్డలారా, హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక బిడ్డలారా, ఆ ఉపదేశాలన్నీ కూడా మీరు చూసుకుంటూ, వాక్యానికి చూసుకుంటూ మీరు కొనసాగించబడండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉండగా అపవాది మిమ్మల్ని శోధించుకున్నట్టుగా జాగ్రత్తగా విని మీ జీవితాన్ని మార్పు చేసుకుంటూ రావాలి. మన అజ్ఞానం తొలగింపబడును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనకి పరిశుద్ధ దేవుని గురించి లేదా ఒక ప్రత్యేకమైన అంశములను గురించి మనకి కావలసిన ఒక ప్రాముఖ్యమైనది ఏంటి అంటే పరిశుద్ధాత్మ. అందుకనే ఆత్మ లేనివాడు నావాడు కానే కాదు. మరి ఆత్మ అనేది అంత ప్రధానము, అంత ప్రాముఖ్యమని పరిశుద్ధ గ్రంథము తేటతెల్లముగా నొక్కి చెప్తున్నప్పటికీ కూడా అనేక మంది ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని మరి వాళ్ళు భౌతికంగా ఆరాధిస్తున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథము వాటి విషయంలో చాలా క్లియర్ అయినటువంటి మరి విషయాలను మనకి వెల్లడిపరుస్తూ ఉంది, తెలియజేస్తూ ఉంది. అయినప్పుడు కూడా గ్రహించుకోలేకపోతూ ఉన్నారు. కానీ మనము ప్రతి విషయము కూడా తెలుసుకోవలసినటువంటి స్థాయిని మనకి పరిశుద్ధ గ్రంథము గుర్తు చేస్తూనే ఉంది. అందుకనే దినవృత్తాంతాలకి ద్వితీయోపదేశ కాండము మీ పరిశుద్ధ గ్రంథములను తెరిచి ద్వితీయోపదేశ కాండము 29 వచనాలు చదవగా విందాం. 29 రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారియు అవునని చెప్పుదురు. దేవుని బిడ్డలారా, అన్ని విషయాలు అంటే కొన్ని విషయాలు తేటతెల్లంగా ఉన్నాయి, కొన్ని విషయాలు మర్మంగా ఉన్నాయి. కానీ ప్రతి విషయం కూడా మనందరికీ వర్తిస్తుంది. ఇది అపోలో లేదా ఇది ఫలానా సంఘానికి, ఇది ఫలానా సంఘానికి, ఇది అపోస్తులకు వర్తిస్తుంది, ఇది ప్రవక్తలకు వర్తిస్తుంది. ఇలాంటి ఏమి బైబిల్లో అంటే మీరు ప్రతిదీ కూడా ఆ మర్మాన్ని మానవ జ్ఞానంతో చూస్తే కనుక తెలియదు బిడ్డ. ఆ మర్మం ఏదైతే ఉందో అది పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని విప్పాలి. అందుకనే యావత్ ప్రపంచాన్ని విమోచించిన దేవుడు ఆ ముద్రను నింపడానికి సమర్థుడు. ఏదైనా కూడా పరిశుద్ధాత్మ ద్వారానే మనకి తండ్రిని గురించి సంపూర్ణంగా ఏం చేయబడుతుందట, సాక్ష్యం ఇస్తుందట. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన గురించి ఆయనే సంపూర్ణంగా మనల్ని ఉపదేశించి సత్యములో నుండి మనల్ని ఎక్కడికి నడిపిస్తారట? సర్వ సత్యములోనికి. ఇప్పుడు మనము సత్యములో నుండి సర్వ సత్యములోనికి నడిపించబడడానికి మనకి బైబిల్లో అనేకమైనవి కొన్ని మర్మంగా ఉన్నాయి, కొన్ని చక్కగా వివరంగా ఉన్నాయి. కానీ అవన్నీ స్థాయిలు కూడా ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాలి. తెలుసుకోలేకపోతే ఏదో గుడ్డెత్తు చేలో పడిందంట, దాని కళ్ళు కనిపించవు కాబట్టి అదేం చేసిందట, కళ్ళమంతా అంత తొక్కింది అంతే. మంచి పంట అంతా కూడా ఏం చేసిందట, నాశనం చేస్తాడు. ఎందుకంటే ఆ గుడ్డెత్తి అంటే దాని కళ్ళు కనిపించట్లేదు కనుక ఆ కింద ఎంత మంచి పంట ఉన్నా కూడా తక్కుకుంటూ ఏర్పాటు చేసిందని ఒక సామెత ఉంది. అలాగే మనోనేత్రములు తెరవబడకపోతే గనక, సత్యము మీద అవగాహన గాని, శ్రద్ధ గాని, ఆలోచన గాని లేకపోతే గనక, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత విలువైన ఉపదేశాన్ని ఇచ్చినప్పుడు కూడా వాడు ఏం చేస్తాడు, కాళ్ళ కింద పెట్టో తల కింద పెట్టో ఏదో రకంగా దాని స్థానాన్ని నుంచి వాడి పారిపోయి వెళ్ళిపోతాడు. అందుకనే మీరు దేవునికి లోపడండి, అప్పుడు అపవాది మీ నుంచి
పారిపోతుంది. కనుక బిడ్డలారా, కనుక మర్మమై ఉన్నవి. అందుకనే పేతురుకు రాసినటువంటి పత్రికలో కూడా మనకి ఒక ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ, మరి పేతురుకు ఒకటో పేతురుకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే గనక లేఖన భాగములన్ని విషయాల్లో కూడా మనం సంపూర్ణమైనటువంటి అవగాహన తెలుసుకోవడము అనేది చాలా అవసరం. ఎందుకంటే చాలా మంది కొద్దిపాటి వాక్యాన్ని లేదా కొద్దిపాటి సారాంశాన్ని వినేసేసి ఏదో ఆరాధిస్తున్నానులే, ప్రార్థిస్తున్నానులే, అవసరానికి అడుగుతున్నానులే అనేవంటి భక్తి చేస్తూ ఉన్నారు. అది దేవునికి ఇష్టకరం కాదు, ప్రీతికరం కాదు, కానే కాదు అసలు. అది కానే కాదు అసలు. మాట్లాడుకోవడానికి కూడా అవసరం ఏమీ లేదు అసలు, అంత విషయం కూడా లేదు అసలు. అలాంటి భక్తి జీవితాలను చూస్తూ ఉన్నప్పుడు దైవభక్తిని గురించిన మర్మము చాలా ప్రాముఖ్యమైనది ఉన్నదని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. ఆ స్థాయిలో భక్తిని అనుభవించగలిగితేనే ఆ పారవశ్యాన్ని, ఆ ధన్యతను, ఆ కృపను అనుభవించగలిగే స్థాయికి ఎదగాలని ప్రభు ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. చూద్దామండి ఆ మాటని చదవగా విందాం. 3వ అధ్యాయము 18వ వచనం. మీరు అమ్మా తప్పు బోధ వలన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండేది. ఇప్పుడు నీతి యొక్క బోధ విషయంలో దుర్నీతి బోధ జరుగుతుంది. నిజంగా పెట్టారా, ఈ ఉపదేశాన్ని మీరు చాలా శ్రద్ధగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుండగా మీరు శ్రద్ధగా వినండి, చక్కగా వినండి. దేవుని యొక్క సమృద్ధిని మీరు అనుభవించుదురుగాక. హల్లెలూయా. ఈ నీతి విషయమైన బోధ దేవుడు అందిస్తూ ఉండగా దుర్నీతి సంబంధమైన మర్మము నిజంగా ఒక్కొక్క దగ్గర దేవుడు మర్మాన్ని చెప్తూ ఉంటుంటే అది కాదు, ఇది కాదు. బిడ్డలారా, ఎవరైనా ఒక విషయాన్ని ఇది చెయ్యకూడదు, ఇది చూడకూడదు, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలని చూపిస్తే ప్రవక్తలు, అపోస్తులు, యేసుక్రీస్తు 3 రిఫరెన్సుల ద్వారా 2 రిఫరెన్సెస్ ద్వారా మీరు ప్రతిదీ కన్ఫర్మ్ చేసుకోవాలి. 1-2 విషయాలలో ఒక సత్యాన్ని వెల్లడపరచలేదని ప్రతిదీ ఆయన మర్మమై ఉంచినవి అనేకమైన ఉన్నవి, బయలుపరిచినవి ఉన్నవి. ప్రతిదీ కూడా ఆయన బయలుపరిచినప్పుడే మానవుడిగా సొంత జ్ఞానము చేత, సొంత ప్రయత్నాల చేత చేసేది ఎందుకు పనికిరాదు బిడ్డలారా. మానవ జ్ఞానమే మనుష్యుని నాశనానికి గురి చేసింది. కానీ దైవికమైన జ్ఞానం ఒక అసాధారణమైన శక్తితో నింపడానికి ఎంతో ప్రయత్నిస్తున్నటువంటి సమయాలు బిడ్డలారా, కాస్త మీరు శ్రద్ధ నిలిపి ప్రభు కృపాసనానికి సమీపంగా వద్దురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు చూస్తే గనక అసత్యము వేగవంతంగా పరిగెడుతుంది. అసత్యాన్ని చూసేవారు, అసత్యాన్ని నమ్మేవారు, అసత్యం వెనకాల పరిగెడుతున్న వారు ఎంతో మంది ఈరోజు నాశనానికి, అగాధానికి, సాతాను చేస్తున్న తంత్రములలో పడిపోతూ ఉన్నారు బిడ్డలారా. నిజంగా బిడ్డలారా, ఎంత అసత్యం అంటే బైబిల్ సూటిగా చెప్తూ ఉంటే ఎంత మంది అండి ఈరోజు ఆత్మతో, సత్యముతో ప్రభుని ఆరాధించాలని ప్రభువే సూటిగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఎన్నో సంఘాలు ప్రభుని ఆరాధించకుండా మౌనులై కూర్చుంటున్న సంఘాలున్నాయి పూట. ఎన్నో సంఘాలలో మాట్లాడలేని స్థాయి, చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పలేని పరిస్థితి ఈరోజు సంఘాల్లో చూస్తా ఉన్నాం. దేవుడు స్పష్టంగా ఒక సత్యాన్ని ప్రకటించినప్పటికీ కూడా అది అసత్యం చేత కప్పేస్తూ, అసత్యానికి దాసోహం చేస్తూ, అసత్యానికి జీతాలు తీసుకుంటూ ఈరోజు అనేక బోధకులు జీతానికి దాసోహం చేస్తున్నారు, కానీ దేవునికి దాసులై ఉండలేకపోతున్నారు బిడ్డలారా. అనేక మంది వారి మినిస్ట్రీని, వారి యొక్క పరిచర్యల్ని నిలబెట్టుకోవడానికి వారి సిద్ధాంతాలనే పునాదులుగా వేసి అనేక సంఘాలు ఈరోజు దిగజారిపోయినాయి బిడ్డలారా. అడుక్కొని తినేవంటి స్థాయికి ఈరోజు సంఘాలు దిగజారిపోయినాయి అంటే నేటి క్రైస్తవం ఎంత దుర్భాగ్యంగా నడుస్తుందో కాస్త ఆలోచన చేయండి.
ఒక దుర్నీతి ఎంత వేగవంతంగా పరిగెడుతుందో, ఒక సత్యం అనేది ఏంటి, సత్యం అనేది తేట తెల్లంగా ఎలా బయలుపరచబడుతుందంటే నీ జ్ఞానం చేత కాదు, నీకున్న విద్య, నువ్వు ఇంజనీరింగ్ చేసి ఉండొచ్చు, లేదంటే బైబిల్ ట్రైనింగ్ లో నువ్వు ఎన్నో కోర్స్ చేసి ఉండొచ్చు. బిడ్డ, నీ సొంత జ్ఞానం చేత నువ్వు ప్రభు వైపు నడిపించలేవు, నీ సొంత ప్రయత్నాల చేత నువ్వు దేన్ని గ్రహించుకోలేవు. కానీ కేవలం దేవుని యొక్క ఒక అద్భుతమైన శక్తి ద్వారానే మనం దేన్నైనా విప్పగలము, దేన్నైనా చేయగలమని గమనించండి. కనుక బిడ్డలారా, ఒక సత్యాన్ని ప్రభు చెప్తూ ఒక మర్మమై ఉన్నాయి కానీ అందరికీ అర్హులే అన్నారు. చాలా మంది పరిశుద్ధాత్మను గురించి అంటారు, మేము కుటుంబస్తులం కదండి, మాకు వరాలు ఇస్తారా, మాకు పరిశుద్ధాత్మ వస్తుందా, మాకు హక్కు ఉందంటారా, అపోస్తులకే పరిశుద్ధాత్మ, మాకు కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తారా, లేకపోతే ఏంటి? చాలా సందేహాలు. పిలువబడిన పిలుపు ఉంటేనేనా అనుకుంటారు చాలా మంది. పిలువబడిన వారికి అభిషేకమా, పిలువబడిన వారికి అలా ఇలా రకరకాలమైనటువంటి భావాలతో ఈరోజు నేటి కుటుంబాలు ఏమైపోయి అంటే ఎక్కువ స్థాయిలో ఆయన్ని ఆశపడలేకపోతున్నారు. ఏదో కొద్దిపాటిగా తిన్నాము కాదు, తాగాము కాదు, కాస్త పడుకున్నాం కాదు, ప్రార్థన చేసుకున్నాం కాదు, పరిశుద్ధాత్మ అంటే సర్లే అది ఏదో ఒక పెద్ద సమస్య, పరిశుద్ధాత్మ అంటే అది ఏదో మా దగ్గరికి వచ్చేదా, పరిశుద్ధాత్మతో ఆరాధించడమా, అది మా సంఘంలో చెప్పర్లేండి అంటున్నారు. సంఘంలో చెప్పకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఇప్పుడు నువ్వు సత్యానికి దాసుడై ఉన్నవంటి, సత్యానికి సేవ చేస్తున్న సంఘంలో ఉన్నావా, దుర్నీతికి దాసోహంగా ఉన్న సంఘంలో ఉన్నావా కూడా గ్రహించుకోవాలి. బిడ ఎలా పడితే అలాగా వెళ్ళిపోతే భక్తి కాదని వాక్యం చెప్తుంది. చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అందుకని అంటున్నారు, మీరు శరీరాన్ని ఆత్మను చంపే వాళ్ళ దగ్గర చంపే వాళ్ళకి భయపడుతున్నారా అంటాడు. నిజంగా ఈరోజు ఈ లోక సంబంధమైన వాటి విషయంలో భయపడిపోయి వాటినే గెలిపిస్తూ ఉన్నారు తప్ప ఆత్మ విషయంలో ఎవరు కూడా పట్టించుకోలేనివంటి పరిస్థితి రోజు మనం చూస్తా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని తన బిడ్డలకి పరిశుద్ధాత్మను గురించి ఇచ్చారు. పరిశుద్ధాత్మను గురించి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని తన బిడ్డలకి ఇచ్చారు. అది ఒక్కరికి కాదు, యావత్ అందరికీ కూడా ఆ వాగ్దానం. అందుకంటున్నాడు, ఆయన మర్మమై ఉన్నవంటివి లేదా బయలుపరచబడినవి ద్వితీయోపదేశకాండలో 29:29లో రాయబడినట్టుగా ప్రతిదీ కూడా తన బిడ్డలైన వారందరి కోసం కూడా ఆయన వెల్లడిపరుస్తూ, కనుపరుస్తూ, బయలుపరుస్తూ, చక్కగా చూపిస్తూ ఉన్న సమయాలు ఆయన ఎన్నో వాగ్దానాల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్న సంఘటనలు మనం విన్నాము. మీరు ఉపదేశాల్లో కూడా మీరు విన్నారు. అయితే ఇక్కడ లూకాసు సువార్త 24వ అధ్యాయం 49వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి శిష్యులతో చెప్తారు. వాళ్ళతో ఒక మాట అంటారు. వాళ్ళతో అన్నటువంటి ఒక మాట చాలా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మాటగా మీరు గమనించండి. ఒక ప్రత్యేకమైనటువంటిది, మీరు చాలా జాగ్రత్తగా దీన్ని స్పృహలో వినవలసిందిగా నా మనవి. ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానం ద్వారా మరి వాళ్ళ శిష్యులతో మాట్లాడుతూ ఒక ప్రవచనం అంటే ఒక నెరవేర్పుతో కూడినటువంటి పరిశుద్ధాత్మ గురించినటువంటి ఒక విషయాన్ని మరి శిష్యులతో పరిశుద్ధాత్మ దేవుడు మరి మాట్లాడుతున్నటువంటి సంఘటన ఈరోజు మీరు గమనించండి. లూకాసు సువార్త 24:49 చదవండి అమ్మా. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఇక్కడ అంటున్నారు, నా తండ్రి చాలా మంది అనుకుంటారు పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను సువార్త మీరు తీయొద్దు, నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. 14వ అధ్యాయంలో మనం చూస్తే 16, 17, 18 వచనాలు చూస్తే, నేను వెళ్ళి తండ్రిని వేడుకుని మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండిటికి ఆదరణకర్తగా వస్తానన్నాడు. ఆయన వెళ్ళాక వస్తానని ఒక రిక్వెస్ట్ మనకి ఒక ప్రత్యేకమైన చెప్తున్నారు. ఏమంటే, నేను వెళ్ళిన తర్వాత నేను మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండిటికై, దేవునికి స్తోత్రంగా, నా వైపు చూడండి, ఈసారి మీరు తీసుకుందరు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నేను వెళ్ళిన తర్వాత మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై
ఇటు చూడండి, నేను వెళ్ళిన తర్వాత మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే వేరొక ఆదరణకర్తగా మీ దగ్గరకు వస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులతో చెప్పారు. ఇక్కడ శిష్యులతో చెప్తున్నాడు ఏంటంటే, నా తండ్రి వాగ్దానము ప్రకారంగా, నా తండ్రి మాట ప్రకారంగా పైనుంచి ఆత్మ వచ్చేంత వరకు మీరు కదలకండి అంటున్నాడు. ఇక్కడ తండ్రి ప్రామిస్ చేశాడా పరిశుద్ధాత్మ మన దగ్గరకు ఉంచుతానని? చెప్పాలి. తండ్రికి ఒక వాగ్దానం ఉందంట, గమనించాలి. ఇక్కడ తండ్రికి ఒక వాగ్దానం ఉంది. ఎవరి ఎళ్ళ? యావత్తు ప్రపంచం ఎళ్ళ ఒక వాగ్దానం ఉంది. యావత్తు ప్రపంచాన్ని బాగు చేసి దాని ఒక నిర్మాణము చేత, ఒక ప్రత్యేకత చేత నడిపించగలిగే స్థాయిలో తాను నిర్మించుకోవాలని తండ్రికి ఉన్న ఆశను గుర్తు చేస్తూ ఉన్నాడు. అక్కడ మాట్లాడుతూ మరొకసారి ఆ వాక్యాన్ని చదవండి బిడ్డలారా, చదవండి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఇదే మాట రాయబడి ఉంది బిడ్డలారా. ఈ వాగ్దానముల గురించి రాయబడి ఉంది. మరొకసారి మనం ఈ వాగ్దానాన్ని కూడా చదువుదాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అంటున్నాడు. ఇక్కడ చాలా ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం గమనించండి బిడ్డలారా. తండ్రి యొక్క వాగ్దానము కొరకై మీరు యెరూషలేములో ఉండండి అంటున్నారు. అక్కడ అదే మాట చెప్పారు, ఇక్కడ అదే మాట చెప్పారు. ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. చాలా సంఘటనలట మనకి మర్మమై ఉన్నాయి, గూఢమై ఉన్నాయి. అందుకని ఇర్మియా ప్రవక్తతో అంటారు, మీకు రహస్య స్థలంలో గూఢమైన ఒక సంగతులను నేను మీకు తెలియజేస్తాను అంటాడు ఇర్మియా ప్రవక్తతో. కనుక కొన్ని సంగతులు ప్రభు బయలుపరిచినప్పుడు నిజంగా ఒక ఆశ్చర్యం, ఒక సంతోషం మనలో ఉప్పొంగుతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ అంటారు, ప్రభు మరి నా వలన తండ్రి దగ్గర నుంచి ఒక వాగ్దానం వచ్చింది అంటున్నారు. అక్కడ తండ్రి వాగ్దానం ఒకటి ఉంది అంటున్నారు. ఏంటి వాగ్దానం? యెరూషలేము నుంచి మీరు కదలకూడదు, ఇప్పటి వరకు మీరు సర్వలోకానికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, మీరు వెళ్ళండి 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 అని ప్రోత్సహించినటువంటి దేవుడు ఎందుకు సడన్ గా మీరు యెరూషలేము నుంచి కదలొద్దు అంటున్నాడు? నిజంగా ఈరోజు ఆరాధించాలంటే ఆత్మ ఎంత అవసరమో, ఆత్మతో సత్యంతో మనం బ్రతకాలంటే మన జీవన విధానంలో ఎంత మార్పు కావాలో, ఎంత ప్రత్యేకత కావాలో తెలుసుకొని జీవించాలి. క్రైస్తవ్యం అంటే బైబిల్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే కుదరదు. క్రైస్తవం అంటే నేను క్రైస్తవుడిని వైట్ బట్టలు వేసుకొని తిరిగితే కుదరదు. నేను క్రైస్తవుడిని ఇంటి మీద పేరు పెట్టుకుంటే కుదరదు. క్రైస్తవుడిని రకరకాల పనులు చేస్తూ ఉన్నారు బిడ్డలారా. పేరుకి క్రైస్తవుడిగా బ్రతికితే కుదరదు, కానీ మనము జీవము కలిగిన దేవునికి వారసులుగా బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఇప్పుడు చాలా మంది చాలా విషయాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు, చాలా విషయాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కనుక బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క తండ్రి వాగ్దానం ఒకటి మిగిలి ఉందట. అప్పటి వరకు మీరు యెరూషలేము నుంచి కదలొద్దు. ఇప్పుడు చూడండి, ద్వితీయోపదేశకాండము 29:29లో చూస్తే కనుక దేవుడు తన వాగ్దానములు అందరికీ, తన పిల్లలైన వారందరికీ కొన్ని మర్మమై ఉన్నాయని రాయబడి ఉంది. అక్కడ చదవగా విందా. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, అయితే మనము
ఈ ధర్మశాస్త్ర గ్రంథము వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ పూట ఈ సందేశము మీరు ప్రభువులో నడిచిపోవాలని ప్రభు అందిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక బిడ్డలారా, ఇప్పుడు తండ్రి దగ్గర నుంచి ఏం జరిగింది మనకి? పరిశుద్ధాత్మ కోసం వీళ్ళు ఎందుకు యేసు అడుగుతూ ఆపుతా ఉన్నారు? మీరు వెళ్ళొద్దు దయచేసి. ఒక వాగ్దానం ఉంది, ఒక ప్రామిస్ ఉంది, ఒక వడబడిక ఉంది. దయచేసి మీరు వెళ్ళొద్దు, మీరు ఆగండి అంటున్నారు. అయితే నేను వస్తాను అని యోహాను సువార్తలో ఏమన్నారు? నేను వేరొక ఆదరణకర్తగా వస్తాను, మిమ్మల్ని అనాదిగా విడిచిపెట్టాను. ఆయన అక్కడక్కడ మాట్లాడిన మాట వేరు. మరి ఇక్కడి నుంచి ముందు నుంచి చూస్తూ ఉంటే బిడ్డలారా, ఇక్కడ వేరేగా కనిపిస్తుంది. వేరొక ప్రామిస్ మనకి వాంటింగ్ ఉంది ఇక్కడ. అందుకనే మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 21 వచ్చిన 20వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయం చదవండి. 21. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును ఆవండి. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మలను పంపుతున్నానని చెప్పారు. చూసారా? ఇక్కడ ఒక సిచ్యువేషన్ మీరు గమనించండి బిడ్డలారా. ఇక్కడ ప్రభు వాళ్ళొక భయంతో ఉన్నారు, వాళ్ళొక ఆందోళనతో ఉన్నారు, వాళ్ళు చాలా గలిబిలైపోతున్నారు. ఎందుకంటే ప్రజలు ఒక అలజడి వచ్చేసింది. ఒక భయముతో ఉన్నారు. భయముతో ఉంటున్న సమయంలో వాళ్ళు దేవుణ్ణి ప్రకటించడానికి లేదా దేవుడి వారమని కనుపరచబడడానికి ఒక భయము. ప్రజలు మమ్మల్ని కూడా యేసు వారిని వ్యతిరేకించినట్టు మమ్మల్ని వ్యతిరేకించేస్తారేమో, ఇప్పుడు వరకు ప్రభు ఉన్నారు, ఏమో మా జీవితాలు ఏమైపోతున్నాయని ఒక భయంతో అప్పటికి ఇంకా ప్రభు ఎక్కడికి వెళ్ళలేదు? తండ్రి దగ్గరికి వెళ్ళా, కిందకి రాలా. అక్కడ ఒకటి గమనించండి, తండ్రి దగ్గరికి వెళ్ళా, ఇంకా కిందకి రాలా. ఇంకా ఎక్కడున్నారు? మహిమ దేహాన్ని ధరించుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ తండ్రి వాగ్దానం ఒకటి నెరవేర్చబడాలి బిడ్డలారా. దేవుడు తన బిడ్డల ఎంత సంపూర్ణత అనుగ్రహించారో అంత సంపూర్ణత ప్రతి ఒక్క బిడ్డకి చెందుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇక్కడ అప్పుడు అంటూ ఉన్నారు, మరొకసారి మాట చదువుగా విందా, చదవండి. సమాధానము కలుగునుగాక. తండ్రి 20 నుంచి చదువుదామండి. 20 ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను పక్కకు చూపగా ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి నన్ను ఎలాగైతే పంపించారో అదే శక్తితో, అదే మహిమతో, సేమ్, ఇంకా ఎక్కడ తేడా లేదు. ఎక్కడ తక్కువ స్థాయిలో అని చెప్తున్నాడు చెప్పండి. ఎక్కడైనా తక్కువ స్థాయిలో? నిజంగా అద్భుతం అనిపిస్తుంది. నిజంగా ఎంత అద్భుతం అంటే, మహిమ స్వరూపుడు, మహిమను తగ్గించుకుని భూమి మీదకి వచ్చిన సర్వాంతర్యామి నా తండ్రి ఎలాగైతే నన్ను పంపించాడో
నేను అదే స్థాయిలో మిమ్మల్ని పంపిస్తున్నాననే మాట నిజంగా ఎంత గొప్పదండి. నిజంగా ఈ విలువ తెలియక, ఈ యొక్క మాటకి అర్థం తెలియక అనేకులు దుర్భాగ్యంగా జీవిస్తున్నారు. అసత్యానికి దాసోహం చేస్తున్నారు చాలా మంది, సత్యాన్ని విడిచిపెట్టి. నిజంగా అంత మాట నిజంగా నాకు నిజంగా ఎంత అద్భుతమైనటువంటి మాట అండి ఇది. నా తండ్రి మహిమను తగ్గించుకుని తాను ఎలాగైతే వచ్చి యావత్తు ప్రపంచం కొరకు బలియాగమయ్యారో అదే స్థాయిలో మిమ్మల్ని కూడా నడిపిస్తాను. మీరు భయపడవసరం వద్దని చెప్తూ, భయపడవసరం వద్దని చెప్తూ ఆయన ఏం చేశారో చూద్దామండి. కిందకి వచ్చి నుంచి చదవండి. ఇప్పుడు కిందకి వచ్చి నుంచి చదవండి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఆపుదామండి. ఇక్కడట ఆయనట వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నారు. దేవునికి స్తోత్రం కలగ. పొందండి అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. బిడ్డలారా, ఇక్కడ ఆశ్చర్యంగా లేదు మీకు? కాస్త మీరు స్పృహలో ఆలోచించండి. దేవుని భయముతో భక్తితో ఒక్క క్షణం మీరు ఆలోచించండి. నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను, ఆదరణకర్తగా వస్తానన్న ఆయన ముందుగానే తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన ఈ మాట మాట్లాడుతున్నారు. ఏమనంటే, మీరు పరిశుద్ధాత్మను ఏం చేయండి, మీరు ఎవరి పాపాలైతే క్షమిస్తారో భయపడకండి. మీరు భయపడి అక్కడి నుంచి ఇక్కడి నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు. నేను నీ దగ్గరికి వచ్చాను, మీరు భయపడ అవసరం లేదు. నేను ఎలాగైతే వచ్చానో మీరు అలాగే నేను పంపిస్తున్నాను. మీరు ఇప్పుడే పరిశుద్ధాత్మను మీరు పొందండి. అయితే మీరు పాపమును క్షమించిన కొలది మీరు ఎవరి పాపాలైతే క్షమిస్తారో వాళ్ళ పాపాలను క్షమించేస్తాను. అయ్యి పాపం, ఎంత ధన్యత అండి! ఇది మామూలు విషయమా? ఇది ఎవరికండి? ఎవరికి వాగ్దానం? ఎవరికి వాగ్దానం? శిష్యులకు కాదు. ఈ వాగ్దానం ఎవరికి చెప్పాలి? ఎవరికి వాగ్దానం ఇది? క్రైస్తవులుగా. దేవునికి స్తోత్రం. ఎవరికి వాగ్దానం? బిడ్డలారా, మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తా, మీరు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు సిలువ మాను మీద ఏదైతే తన యొక్క ప్రయాణం ఉంటుందో ఆ ప్రయాణం కోసం ప్రవక్తలు కొన్ని సందర్భాలలో ప్రవచించారు. ప్రవచిస్తూ దావీదు ఆ ఒక అనుభవాన్ని తీసుకుని ఒక మాట అన్నారు. ఏమనంటే నేను దప్పికొన్నాను, నా కాళ్ళకి నా చేతులకి శిలలు వేశారని ఆత్మలో ఆ బాధని వ్యక్తం చేస్తున్నట్టుగా మనం చూసాం. దేవుని బిడ్డలారా, ఎందుకు మనము కొన్ని విషయాలను గమనించలేకపోతున్నామంటే, ఈ లోక యుగ దేవత మన మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలిగిస్తుంది. తండ్రి వాగ్దానం ఒకటి మిగిలిపోయింది. తండ్రి వాగ్దానం ఏమిటి అంటే, శిష్యులకి పరిశుద్ధాత్మ ఇవ్వడం తండ్రి వాగ్దానం కాదు. అందుకనే మనం చాలా సార్లు మీరు ప్రవక్తల యొక్క వారి యొక్క ప్రవచనాల్లో కావచ్చు, లేదా ప్రవక్తల యొక్క మన జీవితాల్లో కావచ్చు, ఆ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఒక అద్భుతమైన పరిశుద్ధాత్మను గురించినటువంటి ప్రవచనాలు దేవుడు ఎంతో చక్కగా ప్రవచించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే యోవేలుకు రాసినటువంటి గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. 2వ అధ్యాయము 28వ వచనం.
యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం. అమ్మా 18వ వచనం, 2వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు యెహోవా దేశమును బట్టి తన దేశమును బట్టి దోషము పూని ఉమ్, తన జనుల ఎడల ఉమ్, జాలి చేసుకొనెను. జాలి చేసుకును. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి 18 చదవండి. ఉత్తరమిచ్చి ఆ, చెప్పినదేమనగా ఆ. ఇకను ఇకను అన్యజనులలో అన్య జనులలో మిమ్ములను అవమానాస్పదముగా ఆ, చేయగా ఆ, మీరు మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యమును కొత్త ద్రాక్షారసమును ఉమ్, తైలమును మీకు పంపించదు. 2వ అధ్యాయం 18వ వచనమేనమ్మా. ఉమ్. 19 వరకు చదువు. అమ్మా 28 అమ్మా, క్షమించండి. తరువాత ఆ, నేను ఉమ్. సర్వజనుల మీద నేను సర్వజనుల మీద ఆత్మను నా ఆత్మను కుమ్మరింతును. నీ కుమారులను నీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. నీ ముసలి వాళ్ళు కలలు కందురు. నీ యవ్వనులు దర్శనములు చూతురు. హల్లెలూయా. బిడ్డలు, ఇక్కడ ప్రవచనములో ఏమనుందంటే మీరు ఏం చేయబడతారట? పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమన్నారు? వస్తానన్నారా? ఇస్తానన్నారా? చెప్పాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు ఆల్తే ఏమన్నాడు? ఊది, వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఇప్పుడు చాలా సార్లు ముందు నుంచి మనం చూస్తే గనక తండ్రి వాగ్దానం ఒకటి మిగిలి ఉంది అన్నారు. అయితే చాలా రీతిలుగా మనము కొన్ని మర్మాలను గ్రహించాలి బిడ్డలారా. ఒక సాధారణమైన స్థాయిలోనే భక్తి చేయడం వల్ల ఏం జరుగుతుందంటే అసాధారణమైన శక్తి ద్వారా మనం నింపబడకుండానే ఏదో చోట ఏదో స్థితిలో లీకేజ్ అనేది జరిగిపోతుంది. అందువల్ల ఇక్కడ కంప్లీట్ గా ఫుల్ఫిల్ అయ్యి మనం పరిగెట్టలేని స్థాయి ఈరోజు మనం ప్రతి క్రైస్తవుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రయాణం. మామూలుగా కళ్ళు మూసుకుని గుడ్డు వాళ్ళ వలె, పిచ్చి వాళ్ళ వలె, మోగ వాళ్ళ వలె, చెవిటి వాళ్ళ వలె చేసేది కాదు. కానీ మనము అంతరంగములో అన్ని అవయవములను చక్కగా నిర్వహించే స్థాయిలో జరిగేదే క్రైస్తవ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ అంటారు మీరు పరిశుద్ధాత్మను ఏం చేస్తారట? ఆయన చదవండి, మరొకసారి చదవండి, ఆ మాటను చదవండి. నేను సర్వజనుల మీద కుమ్మరింతును అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. కుమ్మరింతును పైనుంచి కుమ్మరించబడతారు. అందుకనే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే భయాన్ని తొలగించడానికి ప్రవచనాలు నెరవేర్పు. ఇక్కడ యేసుక్రీస్తు నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తగా మీ యొద్దకు వస్తానని ఆయన ప్రవచించారు. ఇక్కడ తండ్రి ప్రవచనం ఒకటి మిగిలి ఉంది. తండ్రి ప్రవచనం ఒకటి నెరవేర్పులోనికి రావాలి. ఇది ఒకటి గమనించండి బిడ్డలారా. తండ్రి ప్రవచనము, తండ్రి ప్రవక్తల ద్వారా పలికించిన ఒక కార్యక్రమం, ఒక విధానం ఒకటి ఉంది గనకే ఆయన ఒక మాట అంటూ మీరు కలవరపరచబడకండి, మీరు భూమి దిగంతరం వరకు వెళ్ళడానికి మీరు ఎవరినైతే క్షమిస్తారో వారిని నేను క్షమిస్తాను, మీరు ఎవరినైతే విమోచిస్తారో వారిని నేను విమోచిస్తాను. ఇదిగో ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుడి. బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ ఒక విషయాన్ని, ఇది ఎవరికి అంటే ప్రతి వాగ్దానములో ఒక మర్మం ఉంది బిడ్డలారా. మనము ద్వితీయోపదేశకాండం 29:29 చూసాం కదా. రహస్యములు ఎవరికి తెలుస్తాయట? ప్రభుకు తెలుస్తాయి, నీకు కాదు, నాకు కాదు బిడ్డ.
కనుక ఈ ప్రత్యేకమైన విషయాలన్నీ నెరవేర్పన్నీ కూడా దేవుడు జరిగించుకుంటాడు. మానవ ఆలోచనలు ఎందుకు పనికిరావు, మానవ తలంపులు ఎందుకు పనికిరావు. ఆత్మ ద్వారా సత్యం ద్వారా ప్రభుని ఆరాధించాలంటే కొన్ని తెలుసుకోవాలి, కొన్ని మర్మాలు తెలుసుకోవాలి. నువ్వు ఒక ప్రత్యేకమైన విధానంలో నీకు నడిపించబడాలి. అంతే తప్ప మరి ఏది నీ సొంత జ్ఞానం, సొంత ప్రయత్నాలు ఎందుకు పనికిరావు బిడ్డలారా. అందుకనే మనం గమనిస్తే కనుక ఆ విధముగా వాక్య నెరవేర్పులోనికి ప్రభు వెళ్ళారు బిడ్డలారా. అయితే ఇక్కడ గమనిస్తే కనుక మనము చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ భౌతికంగా కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాల్లో ఒక విధంగా జీవితానికి అలవాటు అయిపోతారు. నార్మల్గా జీవితాన్ని జీవించడం జీర్ణించుకోలేరు అనమాట. అంటే వాళ్ళ జీవన విధానం ఒక రీతిగా అలవాటు చేసేసుకుని దాన్ని మార్చుకోలేని ఒక స్థాయిలో ఉండిపోయి ఏం చేస్తూ ఉంటాడంటే ఏ విధంగా కూడా కదిలింపులోనికి రాలేడనమాట. అందుకనే ప్రభువు యేసుక్రీస్తు వారు ఆత్మ కోసం ఆలోచిస్తూ సరైన నడిపింపు, సరైన ఉపదేశం కొరకే ఒక చక్కని మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో రాయించారు. 10వ అధ్యాయం 28 పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చక్కగా చదవగా విందాం. 10వ అధ్యాయము మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవాడికి మిక్కిలి భయపడుడి. బిడ్డలారా, ఈ పూట మీరు గమనించండి. మీ నడిపింపు ఒక అసత్యానికే దాసోహంగా ఉంటే మీరు గమనించుకొని బత్తి చెయ్యాలి. ప్రజలను మప్పించి లేదా నువ్వేదో బత్తి చేస్తున్నాను తృప్తి పడిపోయి అవసరానికి వచ్చి అవసరానికో పిల్లలు పుట్టాలనో, పెళ్ళవ్వాలనో, ఉద్యోగం రావాలనో, వ్యాపారం బాగుండాలనో, లేదా వేరొక ధనాన్ని సంపాదించాలనో. ఈరోజు నిజంగా చాలా మంది ఈరోజు దేవుణ్ణి అవసరాలకే చూస్తున్నారు బిడ్డలారా. కొంతమంది నరకానికి వెళ్ళిపోతామేమోనని దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, కొంతమంది అవసరాలు తీరుతాయని నమ్ముకుంటున్నారు. బిడ్డలారా, మనం ఎక్కడి నుంచి ఉద్భవించామో, మన జీవనం ఏదో, మన జీవితం తర్వాత ఉన్న గమ్యం ఏదో, మన జీవనానికి ఉన్న ప్రాముఖ్యం ఏదో గమనించుకొని దేవునితో ఉండుటే మా జీవిత యొక్క లక్ష్యమని గమనించి నడవగలిగే స్థాయిలోనికి నడిపించాలనేది పరిశుద్ధాత్ముని యొక్క ఉద్దేశం అని గమనించండి. సత్యాన్ని తెలుసుకోవాలి, సర్వసత్యములోనికి నడిపించబడాలి. అందుకనే వాక్యములు అంటున్నారు, ఇక్కడ పని విచిత్రంగా మాట్లాడుతున్నారు బిడ్డలారా. మొదటి మాట చదవండి. మొదటి మాట, మరియు ఆత్మను, ఇక్కడ అంటున్నా ఆత్మను చంపనేరక దేహమునే, అక్కడ అంటున్నా అక్కడ ఆపండి. ఆత్మను చంపలేరు కానీ దేహమును చంపు వారికి భయం. ఇక్కడ ఒక్కటి చెప్తున్నాడు, ఆత్మను ఎవరు ఇది చేయలేరు బిడ్డ, కానీ శరీరాన్ని చంపి నిన్ను శరీరాన్ని నరకానికి తీసుకెళ్ళిపోయేలాంటి పరిస్థితులు ఉన్నది. ఆ యొక్క విషయంలో మీరు జాగ్రత్త పడండి. మరొక మాట అంటూ ఆత్మను మరియు శరీరాన్ని అంటున్నా. నిజంగా ఈరోజు లోక సంబంధమైనటువంటి జీవితంలో కూడా మనం నిత్య నరకానికి వెళ్ళిపోతే మనం ఘోరమైన, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అయితే ఇక్కడ నేటి సంఘాలు ఏం చేస్తున్నాయంటే దేవుని ఆత్మను కూడా ఆర్పేస్తున్నారు. దేవుని ఆత్మను రానివ్వట్లేదు. డోర్స్ క్లోజ్. డోర్ ఏం చేస్తున్నారు? దేవుని ఆత్మతో సంబంధం లేదు,
దేవుని ఆరాధనతో సంబంధం లేదు, వాగ్దానముతో సంబంధం లేదు, చిత్తంతో సంబంధం లేదు, ఉద్దేశంతో సంబంధం లేదు. ఇక్కడ ఎన్నిసార్లు మీరు యెరూషలేము దగ్గర వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు, తండ్రి ఆజ్ఞ ఒకటి ఉంది, తండ్రి వాగ్దానం ఒకటి ఉంది, తండ్రి వాగ్దానం ఒకటి ఉంది, తండ్రి వాగ్దానం ఒకటి ఉందని అనేక సార్లు ఆయన మాట్లాడుతూ చక్కగా చెప్తూ అన్ని ఉపదేశాల ద్వారా మాట్లాడుతున్న దేవుడు ఎంత అద్భుతమైనటువంటి విశ్లేషణ, చక్కని వంటి ప్రణాళికతో నడిపిస్తున్నాడండి ప్రభు. చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? ఆ దేవునిని మరియు జీవితాన్ని కూడా పాడు చేసే వారిని వెంబడిస్తున్నారు. మా కొంతమంది తెలిసిన వారు ఉన్నారు బిడ్డలారా. వాళ్ళు ఏం చేస్తారంటే, వాడు పాపాత్ముడు అని తెలుసు, వాడు వ్యభిచారని తెలుసు, వాడు దుర్మార్గుడని తెలుసు, వాడు దుష్టుడని తెలుసు, వాడుకున్న వ్యసనాలు ప్రపంచంలో ఎవరికి లేవని తెలుసు, ఆయనే పాస్టర్. వందనాలయ్యా, రాత్రి మీరు కళ్ళకు వచ్చారయ్యా అంటారు. అయ్యా మీరే మాకు దారి చూపించాలంటారు. నిజంగా భలే విచిత్రం అనిపిస్తుంది అలాంటి వారిని చూస్తుంటే. వాడి చెడ్డవారని తెలిసి కూడా వారిని ప్రోత్సహిస్తున్న సంఘాలు చాలా ఉన్నాయి బిడ్డలారా. ఈ రోజు నువ్వేం చేయాలో తెలుసా? ఆత్మను దేహమును నిత్య నరకానికి తీసుకెళ్లిపోయే సంఘంలో ఉన్నావా, లేదా సత్యాన్ని చక్కగా బయలుపరచు సంఘములో నువ్వు వెంబడిస్తున్నావా, లేదా ఆ రీతిలో ఆరాధనకు నువ్వు సిద్ధపడుతున్నావా లేదో ఈ పూట నువ్వు తెలుసుకోవలసిన సారాంశం బిడ్డలారా. మామూలుగా కాదు బిడ్డ. నిజంగా నేను పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు చాలా మంది పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే బాప్తీసం తీసుకోవాలనుకుంటారు. బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధాత్మ వచ్చేసింది అనుకుంటారు చాలా మంది. పరిశుద్ధాత్మకి బాప్తీసముకి సంబంధము లేదు బిడ్డలారా. మీరు గమనించండి. నా జీవితంలో కూడా నేను ఈ యొక్క పరిశుద్ధాత్మను గురించి పొందుకోవడం గురించి అనుభవాన్ని పంచుకుంటాను, వినండి. నేను ఇంచుమించుగా ప్రభుని ఎరిగి ప్రభు యొక్క స్వరం వింటూ, ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా నేను ఒక అద్భుతమైన సంతోషంతో కొనసాగించబడుతూ ఉండాలనేది నా ఆలోచన. కనుక బిడ్డలారా, ఇది మీరు కొంచెం శ్రద్ధగా వినండి. హల్లెలూయా. అప్పటికి నాకు ఇంచుమించుగా ప్రభు వైపు ఆకర్షించబడుతున్నటువంటి దినాలు. నేను కొనసాగించబడతా ఉన్నాను మా సంఘంలో. అలాగనే మరొక సంఘం, 2 సంఘాలు ఉండేవి. 2 పాస్టర్స్, ఒకరు మా పాస్టర్ గారు, అలాగనే మరొకరు ఉండేవారు. 2 యవనస్తులే. ఒకరు సువాతిరాజు గారు, సంతోష్ కుమార్ గారు అని 2 మా గ్రామంలో, గద్దనపల్లి గ్రామంలో. ఇప్పుడు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను ప్రభు వైపు ఆకర్షించబడేటప్పుడు మాత్రం కలిసి చక్కగా సేవ చేసేవారు. ఆ సమయాల్లో 24 గంటలు ప్రార్థన జరిగేవి. 12 గంటలు, 24 గంటల నుంచి మళ్ళీ 12 గంటలకు మారినట్టున్నారు. 12 గంటల ప్రార్థన జరిగేది. అప్పుడప్పుడు మేము అక్కడ మందిరానికి పాటలు పాడడానికి వెళుతూ ఉండేవాళ్ళము. ఆరాధన యూత్ వలె మేము కొనసాగించబడుతూ ఉంటున్న సమయంలో నాకు అప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది, వాళ్ళకు వస్తుంది, వీళ్ళకు వస్తుంది. అది పరిశుద్ధాత్మ అంటే అని వింటున్నాను తప్ప నాకు పరిశుద్ధాత్మ అనేది ఏమీ తెలియదు. అసలు ఏంటో ఏమీ తెలియదు. ఒక సమర్పణ కానీ ఒక ప్రార్థన కానీ ఏమీ తెలియదు బిడ్డలారా. అయితే నా యెడల దేవుని ఉన్న ప్రణాళికను బట్టి నేను ఒకటి చెప్తున్నాను, మీరు గమనించండి. అక్కడ వాళ్ళ మీద ఊదినప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి భయము లేకుండగా, యేసుక్రీస్తు వారు వాళ్ళకి భయము లేకుండగా సువార్తను ప్రకటించడానికి వారి మీదకి పరిశుద్ధాత్మను ఊదారు. ఆ శక్తిని పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం బిడ్డలారా. గమనించండి. ఆ అనుభవాన్ని నేను ఈ పూట ఈ వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆ యొక్క సందేశాన్ని చక్కగా నాకు బోధించారు. హల్లెలూయా. పాటలు పాడుతుండగా సాయంకాలం 6 గంటల సమయం అయ్యింది. పాటలు పాడుచున్న సమయంలో పాస్టర్ గారు 2 కూడా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా అన్నారు. నేను అలాగే మా సిస్టర్, ఇంకొక సిస్టర్ ఉన్నారు, పిన్ని గారు అమ్మాయి. తర్వాత మా ఎదురింటిలో ఒక అమ్మాయి ఉంది, చంద్ర అని. ఆ అమ్మాయి ముగ్గురు ఉన్నాము. అయితే మా ముగ్గురు
ఏమని ప్రార్థన చేస్తున్నామంటే పరిశుద్ధాత్మ కావాలి అని. అసలు నాకు పరిశుద్ధాత్మ మీద ఏ విధమైన అవగాహన లేదు, ఏమీ తెలియదు అసలు, అండ్ జీరో అన్నమాట. అప్పటికి అసలు దేవుని యొక్క ఒక పిలుపు, ఒక ఏర్పాటు, ఒక ఆశ, ఒక ఎదురు చూపు ఇవే జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ దేవుని చిత్తం నా మీద ఉంది, ఓకే రైట్ అని ఒక డౌట్ అనమాట. కన్ఫర్మేషన్తో నడుస్తుంది, కన్ఫర్మ్ చేస్తూ లేదా అలా ఇలా నడుస్తూ ఉన్న సమయాలు అవి. సరే, ముగ్గురు అనుకున్నాము పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయాలని. మార్నింగ్ నుంచి కూడా పరిశుద్ధాత్మ కావాలని ఆశతో ప్రార్థన చేశాం. చాలా ఆశ, ఎంత ఆశ అంటే పిచ్చి ఆశ అనమాట. కావాలి, కంపల్సరీగా ఈరోజు పరిశుద్ధాత్మ కావాలి. ఎప్పుడైతే పాస్టర్ గారు ఇద్దరు వెళ్ళిపోయారో మొత్తం ఆ యొక్క మందిరం అంతా మా ముగ్గురు స్వాధీనంలోకి వచ్చింది. మా ముగ్గురు స్వాధీనంలోకి వచ్చిన తర్వాత ఏం చేసామంటే ఇంకా మా ఇష్టం వచ్చిన పాటలు పాడుకుంటా ఉన్నాం. యేసయ్య గారిని పాడేస్తా ఉన్నాం గట్టిగా. ఇంకా స్పీకర్లు అయ్యి కట్టేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు. కట్టేస్తే మధ్యలో కూర్చుని ముగ్గురం కలిసి చక్కగా పాడేస్తూ పరిశుద్ధాత్మ దేవా అనేసి పాడేస్తూ ఉండగా సడన్ గా ఒక రోలింగ్ గొట్టం లాంటిది అనమాట. నా ఎడాలపంత గొట్టము వైట్ గా మంచుతో నిండిపోయినట్టుగా ఉంది, నాకు కనిపిస్తుంది ఆ గొట్టం. అది మంచు పట్టేస్తే, ఒక రోల్ గొట్టం లాంటి దానికి మంచు పట్టేస్తే ఎలా ఉంటుందో ఆ షేప్ లో పైనుంచి నా కిందకి అలాగా నేను ఆ గొట్టంలోకి వెళ్ళిపోయాను. అది నన్ను తొడిగేసింది అనమాట. తొడిగేసిన తర్వాత ఆ గొట్టం చచ్చంతా దొర్లింది, నేను చచ్చంతా దొర్లేస్తా ఉన్నాను. చివరిలో ఆ చర్చిలో చివరిలో ఏం చేస్తారంటే టీ కాసుకోవడానికి కొండ్లు, అలాగే కాళ్ళు కడుక్కోవడానికి చీపుర్లు, ఇంకా స్టవ్ ఇవన్నీ పెడతారనమాట ఒక మూల. ఎంతసేపు తిరిగానో నాకు తెలియదు. నాకు తెలియకుండానే ఏయో ఒక మాటలు, నిజంగా ఒక శక్తి నన్ను ఒక చల్లని గాలి ద్వారా నేను ఏమైపోయానో నాకు తెలియదు. నిజంగా ఒకలాంటి ఒక అద్భుతం అనమాట, ఒకలాంటి విధానం నాలో ప్రవేశించి ఒక అద్భుతమైన ఏయో నాకు తెలియకుండానే మాట్లాడేస్తా ఉన్నాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనమాట. ఇంకా ఎంత ఆధీనం పెట్టుకుందామన్నా నాకు తెలియట్లా. నేను కళ్ళు తెరిచి చూడబోతులకు మొత్తం బరకం అంతా చుట్టేసి ఒక మూల అలాగా సామాన్లో ఉన్నాను. వీళ్ళు ముగ్గురికి తడా, వీళ్ళిద్దరికి ఏం జరిగిందని వాళ్ళు అంటున్నారు, నీకు పరిశుద్ధాత్మ వచ్చింది. నిజంగా అప్పటికి నాకు బిడ్డలారా పరిశుద్ధాత్మ వచ్చింది అంతే, కానీ ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందో తెలీదు. అసలు నీకు ఇంతకీ మనకి పరిశుద్ధాత్ముడు ఉపదేశించారు. ఆత్మ అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, పాత్ర ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా నింపబడాలి, ఇవన్నీ మనం పాఠాలుగా నేర్చుకుంటూ ఇప్పుడు 5వ భాగానికి వచ్చాం. నాకు అప్పుడు ఏమీ తెలీదు. అయితే నన్ను నింపినవంటి ఆ ప్రణాళిక ఏంటో తెలుసా? తన యొక్క చిత్తంలో, తన ప్రణాళికలో నన్ను నడిపించుకోవడానికి తన యొక్క చిత్త ప్రకారంగా నన్ను అభిషేకించడం జరిగిందని చెప్తున్నాను. హల్లెలూయా. నిజంగా అలాగనే ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా తన ఇచ్చినటువంటి ప్రామిస్ కు మునిపే ఎందుకు తండ్రి వాగ్దానం ప్రకారముగా ఆయన ఏం చేయబడ్డారంటే వీరి మీదకి పరిశుద్ధాత్మ ఊదారు. ఇప్పుడు అలాగే చాలా మంది ఏం చేస్తారంటే ఇలాంటి వాటిని ఆధారం చేసుకుని ఊహు అని ఊదేస్తూ ఉంటే జనాలు గిలగిల కొట్టేసుకోవడం, ఇవన్నీ ప్రజలకు ఏమవుతుందంటే వెకిలిగాను వేలాకోలంగా మారిపోతా ఉన్నారు. అలాంటి వాటి వల్ల ఏం జరుగుతూ ఉందో తెలుసా బిడ్డలారా? ఏం తెలుస్తుందో బిడ్డలారా? హేళనకరంగా మారిపోతుంది. ఒకవేళ తన బిడ్డలైన వారు తన ప్రజలు, తన బిడ్డలైన వారు ఎవరి మీద అయినా కూడా తన ప్రణాళిక ఉంటే కంపల్సరీగా పరిశుద్ధాత్మను మనకి ఆ సందర్భాన్ని బట్టి, అవసరతను బట్టి వాళ్ళు భయపడిపోతున్నారు. దేవుడు అప్పటి వరకు తనకు సపోర్ట్ గా ఉన్న దేవుడు సడన్ గా మరుగవతలోకి వాళ్ళు బయటికి వెళ్ళిపోతే వాళ్ళందరూ చాలా గలిబిలి చేశారు. భయపడిపోతున్న సమయంలో వద్దు మీకు సమాధానం కలిగింది, వద్దు మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు వస్తున్నాయి, వచ్చినాయి అంటున్నారు. చాలా అనుకూలమైన పరిస్థితులు మీ వచ్చి చోటు చేసుకున్నాయి కనుక ఇదిగో నా ఆత్మను మీ మీదకి పంపించున్నాను. చూసారా ఎంత గొప్ప మర్మాన్ని ప్రభు అక్కడ విప్పి ఉన్నారో గమనించండి బిడ్డలారా. కనుక మీరు శ్రద్ధగా ప్రభుని వెంబడించాలి, చాలా శ్రద్ధగా ప్రభుని తెలుసుకోవాలి. అప్పుడు ప్రతి విషయంలో ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉంటుంది. మనకి తెలీదు
మనకు తెలియదు, కానీ దేవుడు ప్రతి విషయంలో ఒక చక్కని వంటి వాగ్దానాన్ని ఇస్తాడు. అయితే ఇది ఇలా పెడితే చాలా మంది బాప్తిస్మము తీసుకోగానే పరిశుద్ధాత్మ వచ్చేసింది అని చాలా మంది గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మందిలో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న ఏంటి అంటే, బాప్తిస్మం తీసుకోగానే నాకు పరిశుద్ధాత్మ వచ్చిందని బైబిల్లో ఉంది అంటారు. సరే, బాప్తిస్మము వచ్చేసింది అనే దానికి మీరు ఏదైనా ఒక వాక్యాన్ని చూపించగలరా? పరిశుద్ధాత్మ బాప్తిస్మం తీసుకోగానే పరిశుద్ధాత్మ వచ్చేసిందండి అనే దానికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నా, మీరు ఏదైనా ఒక వాక్యం చూపించగలరా అంటే ఒక పెద్ద వాక్యం చూపిస్తారు. చాలా పెద్ద వాక్యం, అంత దాని ముందు ఇంకెవరు మాట్లాడలేరులే అనే వాక్యాన్ని ఆధారం పెట్టుకుని పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన మీదకి. సరే, ఇప్పుడు మనం మరొక చక్కని వంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఉపదేశంగా విందాము. అపోస్తుల కార్యాలు, మీ పరిశుద్ధ గ్రంథం తెరవండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 28వ వచనం చదువుగా విందాం. 2:38. అపోస్తుల కార్యాలు 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాక్యాన్ని చూపిస్తారు చాలా మంది. ఎక్కువగా బైబిల్లో ఉంది కదండి, మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ అనే వరము మనకి దేవుడు ఇస్తాడు. నిన్న ఉపదేశంలో కూడా పరిశుద్ధాత్మ చెప్పాడు, మీరు పొందండి. ఏమన్నారు ఇక్కడ? పొందుదురు అంటే పొందుకోవాలి. వాంటింగ్ ఉంది, అవసరత ఉంది, ఒక ప్రత్యేకత ఉంది, మీరు పొందుదురు అన్నారు. సరే, మరి పొందుదురు అంటే మరి పొందుదురు అన్నారు కదండి, మరి బాప్తిసం తీసుకోగానే మేము పొందుకుంటాం కదండి. బాప్తిసం తీసుకోగానే పొందండి అన్నారు కాబట్టి రైట్, ఓకే, పొందండి అన్నారు కాబట్టి పొందేసినట్టే, అంతేనా? పొందండి అన్నారు కాబట్టి పొందేసినట్టే. చాలా మంది వాక్యాన్ని బట్టి ఇలా నడిపించబడుతూ ఉన్నారు. అదే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు మీకు ఒక చక్కని వంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించడానికి కూడా ఒక వ్యక్తి ఉన్నారు. మీరు చక్కగా వినండి. మనకు పరిశుద్ధాత్మ నీటి ద్వారా బాప్తిస్మం ఇవ్వడానికి ఒక వ్యక్తి ఉంటే, పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మం ఇవ్వడానికి కూడా ఒక వ్యక్తి ఉన్నారు. మీరు చక్కగా విషయం తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం తీసుకోండి. హల్లెలూయా. చదవండి. 8వ అధ్యాయం 14 వచ్చిన 14, 15, 16, 17 కూడా చదువుకుంటూ వెళ్ళిపోండి మీరు. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములో అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అబద్ధమండి. వీళ్ళు ఎందుకు వెళ్ళారట? బాప్తిసం తీసుకున్నారు కానీ మరొక దాన్ని ఫుల్ఫిల్ చేయలేదు గనక వీళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం తీసుకోవాలని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి
అప్పుడు వాళ్ళు ఏం చేశారంట, పరిశుద్ధాత్మ పొందుకునే లాంటి స్పిరిట్తో, శక్తితో వారిని నింపి పాపపు ఒప్పుదల చేసి వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారని రాయబడి ఉంది. మరి వీళ్ళు బాప్తిజం తీసుకున్నారు కదా, మరి వీళ్ళకి ఎందుకు పరిశుద్ధాత్మ రాలేదు? చూడాలి బిడ్డలారా, గమనించండి. మీరు ప్రత్యేకమైన విషయాలు గమనించుకొని భక్తి చెయ్యాలి, సాధారణంగా కాదు. పరిశుద్ధాత్మ రావాలి, మనల్ని ఇష్టపడి రావాలి. ఆత్మతో సత్యంతో ఆరాధన చేయడం అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తే అది అయిపోయేది కాదు. ఆత్మతో చెయ్యాలి అంటే ఆత్మ కావాలి, కావాలంటే రావాలి. రావాలంటే బాప్తిజం తీసుకుంటే వచ్చేస్తుందా? రావట్లా. ఇక్కడ రాలేదు గనక వాళ్ళు బాప్తిజం తీసుకున్నారనే సంగతి విని విని వాళ్ళకి పరిశుద్ధాత్మ వాంటింగ్ ఉంది కాబట్టి వాళ్ళని పంపించి వాళ్ళకి ప్రార్థన చేసి అప్పుడు వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వచ్చే కార్యక్రమం జరిగింది. హల్లెలూయా. ఎంతవరకు చదవారమ్మా? 16, 17 కూడా చదవండి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ప్రభువైన యేసు నామమున బాప్తిసము మాత్రమే పొంది. అంతకు ముందట ఎంత చూడండి, అంతకు ముందు చాలా మంది బాప్తిసం తీసుకున్నారు కదా. మరి ఏంటండి, బాప్తిసం తీసేసుకుంటే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది అంటారు. మరి ఏంటిది? బిడ్డలారా, మీరు సత్యానికి లోబడండి, సత్యాన్ని జీర్ణించుకోండి. కొంతమంది సత్యాన్ని జీర్ణించుకోవట్లేదు, కడుపులు అలా ఉంచేసుకుంటున్నారు. ఎక్కడ అరిగిపోతే బలం వచ్చేద్దని. ఫుడ్ తిన్నప్పుడు అరగకపోతే అది మన శరీరానికి వికటిస్తుందా? వికటించదా? వికటిస్తుంది. అలాగనే ఇప్పుడు సత్యాన్ని జీర్ణించుకోకుండా లోపల అలా ఉంచుతున్నాడు. అది ఏదో ఒక రోజు ఏం జరుగుతుందంటే మనిషికి హానికరంగా మారిపోతుంది. కానీ ఇక్కడ సత్యం ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు రాడు. పరిశుద్ధాత్మ అనేది మనకు అనుగ్రహించబడాలి. మన పాప క్షమాపణ ద్వారా, మారు మనసు ద్వారా మనకు రావాలి అనే మర్మాన్ని తెలుసుకోవాలి బిడ్డలారా. చదవండి 19వ అధ్యాయం. అది కాదమ్మా, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 4, 5 వచనాలు. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చి వాని యందు అనగా యేసునందు ఈ శ్వాసముంచువలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసమిచ్చినని చెప్పాను. ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉంది బిడ్డలారా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వచ్చింది. అందరూ నమ్ముతున్న వంటి సత్యం ఇది. దేవుడి పరిశుద్ధాత్మను పొందుకోవడం ఏంటి అని నేను అన్నాను అనుకో, అన్నీ మీరు ఏం చేస్తారు? సిస్టర్ గారు చెప్తున్నారంటే నమ్ముదాంలే అనుకుంటున్నారా? సర్లే చివరిలో ఏం చెప్తారు చూద్దాం అనుకుంటున్నారా? బిడ్డలారా, మీరు గమనిస్తే కనుక మీకు వాక్యం చదువుతురు కానీ మీరు ఎప్పుడు కూడా వాక్యాన్ని, ఒక వాక్యం మీకు అర్థం కాకపోతే కొన్ని వేల సార్లు చదువుకోండి. నాకు చదువు రాదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు కనుక నేను చెప్తున్నా. మీకు చదువు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక వాక్యాన్ని కొన్ని 100 సార్లు చదువుకోండి, కొన్ని వేల సార్లు చదువుకోండి, కొన్ని లక్షల సార్లు చదువుకోండి. మీకు అందులో ఉన్న సత్యం దేవుడు బయలుపరిచేంత వరకు చదువుతూనే ఉండండి, తప్పేమి లేదు. కానీ 1-2 సార్లు చదివేసేసి గుడ్డోల్లాగా, పిచ్చోల్లాగా, పిచ్చుకోతులు మాట్లాడకండి బిడ్డలాగా. ఎందుకంటే ఒక అవిధేయత వలన నాశనం అయిపోతున్న సంఘాలు ఎన్నో ఉన్నాయి.
ఒక అవిధేయత వలన ఎంతో మంది నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు. ఒక మూర్ఖత్వ డినామినేషన్ సిద్ధాంతాలు, అహంకారంతో కూడిన సిద్ధాంతాలు, మొండితనంతో కూడిన సిద్ధాంతాలు, గర్వంతో కూడిన ప్రసంగాల వల్ల ఈరోజు అనేక మంది నశించిపోతున్నారు. సరే, ఇప్పుడు మీరు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ పొందుకున్నారని ఎలా చెప్పగలుగుతున్నారో ఒక్కసారి వాక్యాన్ని చదవగా విందాం బిడ్డలారా. అపోస్తలులకు యోహాను సువార్త 1:31 నుండి మనం చదువుదాం. యోహాను సువార్త 1:31. నేను ఆయనను ఎరుగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలులకు ఒక నిమిషం. అపోస్తలుల యోహాను సువార్త 1:31. యేసుక్రీస్తు వారి కొరకు బాప్తిసమిచ్చు సమయంలో జరిగినటువంటి విషయాన్ని ఇప్పుడు చదువుకుంటున్నాం. చాలా మంది యేసుక్రీస్తు వారికి బాప్తిసము వచ్చి యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మను పొందుకున్నారు అని చెప్తున్న వారి వినండి చక్కగా. ఒక్కసారి మీ యొక్క స్పృహలో మీ కళ్ళు, మీ పెన్ను అక్షరాలను గుర్తించగలిగే స్థాయిలో చక్కగా చదవగలిగినటువంటి స్థాయి ఇప్పుడు చదువుగా మీరు వినండి. ఇప్పుడు చదవండి అమ్మ మొదటి నుంచి. నేను ఆయనను ఎరుగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమౌటకు నేను నీళ్లలో బాప్తిసము ఇచ్చుచు వచ్చితినని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆపుదామండి. ఆత్మ ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. ఆపుదామండి. ఇక్కడ బాప్తిసమిచ్చు యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నారు. గమనించండి, మీరు గమనించండి బిడ్డలారా. యోహాను గారికి యేసుక్రీస్తు ఎలా ఉంటారో తెలియదు. ఆయన అడవిలో మిడతలను తేన్ని తింటూ బ్రతుకుతా ఉన్నాడు. యోహాను గారికి దేవుని మార్గం సరళం చెయ్యాలని గొప్ప ప్రణాళిక ఉంది. యోహాను గారు యేసుక్రీస్తు వారి కోసం పిలువబడి నిర్మించబడ్డారు, ప్రత్యేకించబడ్డారు. కానీ యోహాను బాప్తిస్మిచ్చి యోహాను గారు అనేక సార్లు అందరికీ బాప్తిసం ఇస్తూ ఉండేవారు. ప్రభు మార్గం సరళపరచగా రండి 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 అని కేకలు వేస్తూ చెప్తూ ఉంటే అందరికీ ఇవ్వవసరలా, కానీ అందరికీ ఎందుకు ఇస్తున్నారు అనేది గమనించండి. సరే, అందరికీ ఇస్తూ అలాగే కేక వేస్తూ ఎదురు చూస్తున్న సమయంలో యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడకుండా నీటిలోకి దిగారు. ఈ యోహాను గారికి ప్రతిసారి బాప్తిసం ఇచ్చిన ప్రతిసారి పైకి చూడటం అలవాటు. ఎందుకంటే ఆయన చూడలేదు, కానీ చూసే యోగ్యత, గ్రహించుకునే యోగ్యత ఒకటి గుర్తుంది. నీవు ప్రజలందరినీ విమోచించే ఇశ్రాయేలు యొక్క విమోచకుడికి నువ్వు బాప్తిసం ఇచ్చినప్పుడు ఆకాశం నుండి ఒక ప్రత్యేకమైనది కనిపిస్తుంది. ఆయనకి చెప్పబడింది. బాప్తిస్మిచ్చి యోహాను గారికి చెప్పబడింది. ఎలా ఉంటారో తెలియదు కాబట్టి బాప్తిస్మిస్తుండగా నీకు ఆకాశంలో ఒక సూచన కనిపిస్తుంది అని ఆయనకి తెలియజేయబడింది. కనుక బాప్తిస్మిస్తున్న ప్రతిసారి ఏం చేస్తున్నాడు? ఆయన పైకి చూస్తున్న సమయంలో ఈయన ప్రభుని యేసుక్రీస్తు వారని ఆయన ప్రజలకు కనపరచడం కోసం ఒక సూచన కనిపించాలి. అర్థమవుతుందా బిడ్డలారా? కనుక కనిపించాలి కనుకే ఆయన పైకి చూస్తూ ఉన్నాడు, బాప్తిసం ఇస్తున్నాడు. జనాలు అందరికి అలాగే ఇస్తున్నాడు. హల్లెలూయా. అలాగే బాబు అందరినీ లోకి చెల్లారా, రండి రండి దేవుని మార్గం సరళం చేయ. ఆయన పని ఏంటంటే యేసుక్రీస్తు వారికి త్రోవ సరళం చేయడం ఆయన పని. అప్పుడు వరకు వేచి ఉండి
దేవుని కొరకు సిద్ధపరిచినటువంటి వ్యక్తి అప్పటి వరకు సిద్ధపడి ఉండి ప్రతిసారి కూడా ఆకాశం వైపు చూడడం, నీటిలో ముంచు ఆకాశం వైపు చూడడం, నీటిలో ముంచును ఆకాశం వైపు చూడడం. ఎందుకంటే ఆయనకి చెప్పబడింది కనుక పైకి చూస్తున్నాడు. మరి ఇప్పుడు ఆయనకి చెప్పబడిన రీతిగా, పైనుంచి ఆయనకి చెప్పబడిన రీతిగా యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం ఇస్తున్నప్పుడు పైనుంచి బాప్తిస్మమిచ్చు యోహాను గారికి సూచన కనిపించడం కోసం ఆకాశము నుండి ఆత్మ కనిపించింది. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారికి ఆత్మ వచ్చిందని చెప్పుకుంటున్నారు కదా, కిందకి చదవండి ఈసారి. యేసుక్రీస్తు వారు దేనికి బాప్తిస్మం ఇచ్చేవాడని రాయబడి ఉంది అక్కడ. ఇప్పుడు అక్షరాలను బాగా స్పృహలో చదవండి బిడ్డలారా. నేను ఆయన ఎరగలేదు కానీ ఆయన ఇజ్రాయేలుకు మీరు ఇందాక ఎక్కడైతే ఆపారో సరే చదివండి. సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవి ఎవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మకు ఆపుదామండి. దానికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చేవాడు ఎవడట? యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళండి, మీకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇస్తారు. నీళ్లతో ఇచ్చేవారు నీళ్లతో ఇస్తారు. అందుకంటున్నాడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన చాలా మంది ఇదే అక్షరాలను చూసి మోసపోతున్నారు. అందుకే అక్షరం చంపేస్తుంది, ఆత్మ జీవింపజేస్తుంది బిడ్డలారా. నేను ఆయన్ని ఎరగలేకపోయాను కానీ దేవుని ఆత్మ నాకు ఎరిగేలా చేసింది. నేనైతే నీటి ద్వారా బాప్తిస్మం ఇస్తున్నాను. ఇదిగో ఈయనకి ఉన్న అధికారం ఏంటో తెలుసా? ఈయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి బిడ్డలారా, మీరు పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం తీసుకోవాలి అంటే ఇప్పుడు ఎవరికి కనెక్ట్ అవ్వాలి? మీరు ఏ సత్యాన్ని తెలుసుకుని నడుస్తున్నారు? ఒక అసత్యాన్ని పెంచి పోషిస్తున్నారు, దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోతారు. మీ మిడిమిడి జ్ఞానంతో చేసే భక్తిని విడిచిపెట్టండి. ఈయన ఎవరట? మీకు చెప్తున్నాను, అడ్రస్ చెప్తున్నాను చూడండి. నీకు పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మం కావాలంటే నీటిలో ములిగేస్తే బాప్తిస్మం కాదు, నీటిలో ములిగేస్తే పరిశుద్ధాత్మ బాప్తిస్మం కాదు. పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చేవాడు ఈయన పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చేవాడని బాప్తిస్మిచ్చు యోహాను గారు చెప్తున్నారు. ఈయన ఆ పైనుంచి వస్తున్న తేజస్సుని ఎందుకు చూశాడు? ఈయనకు ఒక సూచన ఉంది గమనించుకోవడానికి. యేసుక్రీస్తు వారు ఈయనే అని తెలియడం కోసం ఒక ప్రత్యక్షత అనేది, ఆయనకు ఒక రెవల్యూషన్ అనేది దేవుడు సిద్ధపరిచాడు. బొత్తిగా తెలియకుండా భక్తి చేయకండి బిడ్డలారా. కాస్త మీరు శ్రద్ధ కలిగి సత్యాన్ని వెంబడిస్తూ భక్తి చేయగలిగితే ఒక అద్భుతమైన సంతోషాన్ని మీరు పొందుకుంటారు. కనుక బిడ్డలారా, మీరు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి కనెక్ట్ అవ్వాలి. అప్పుడు మనము సర్వసత్యములోనికి నడిపించబడుదుముగాక. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇస్తాడు. నేనైతే నీటి ద్వారా బాప్తిస్మం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడన్నాడు. హల్లెలూయా. కనుక బిడ్డలారా, తెలియబడనివి చాలా ఉన్నాయి, తెలుసుకోండి. సత్యాన్ని ఎరగండి, ఉద్దేశాన్ని, వాగ్దానం యొక్క మర్మాన్ని, మరుగైన సంగతులను తెలుసుకోండి. మనం ఏమై ఉన్నామో, ఎలా నడిపించబడాలో గ్రహించండి. ఆ స్థాయిలో మీరు ఉండాలని కోరుకుంటున్నారు ప్రభు. కనుక బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభుతో కనెక్ట్ అవ్వాలి, అనేకమైన విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మం ఇచ్చేవాడు ప్రభువైన
యేసు క్రీస్తు వారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో, మెసేజ్ బాక్స్లో తెలియచేయండి. ఖచ్చితంగా మీ యొక్క ఇంకా ఏమైనా అంశాలు, ఏవైనా విషయాలు మీకు తెలియకపోతే మీరు షేర్ చేయండి, తెలియచేయండి. ఈ సత్యం పరిశుద్ధాత్ముడు ఉపదేశించింది ఎవరికైనా తెలియవలసి ఉంటే కూడా ఈ వీడియోను కూడా మీరు షేర్ చేయండి. కంపల్సరీగా ఒక ప్రత్యేకమైన ప్రణాళికలోనికి మీరందరూ నడిపించబడుదురుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ 5వ ఉపదేశ పాఠాన్ని ముగిస్తున్నాను. మరి రేపుడు మనందరి కోసం ప్రభు ఏం సిద్ధపరుస్తారో వేచి ఉండి మనందరం కూర్చొని విందాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కొన్ని మాటలు మినికుల్లో ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. మీ స్థలాల్లో చక్కగా కళ్ళు మూసుకుని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన అద్భుతమైన ఉపదేశమును బట్టి, ఇది యోగ్యమైన పరిచర్య, ఇది యోగ్యమైన సేవ, ఇది యోగ్యమైన ఉపదేశం కనుక గ్రహించండి. చక్కగా మీరు ప్రార్థించవలసిందిగా హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఖచ్చితంగా వేకిపించండి. లైవ్ అయిపోయిన తర్వాత వింటున్న వారైనప్పటికీ కూడా కంపల్సరిగా మీరు చక్కగా మీరు సిద్ధపడి ప్రార్థనలు ఏకేపించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు మాట్లాడినటువంటి ఉపదేశమును బట్టి, మీరు ఇచ్చినటువంటి ప్రణాళికను బట్టి, ఇంకా తెలియబడవలసిన అన్నీ ఎన్నో ఉన్నాయి. రహస్యములు మీకే తెలుసు, మానవుడికి ఏం తెలుసు ప్రభువా? తెలీదు తండ్రి, తెలీదు ప్రభువా. మీకు తెలిసిన సత్యాన్ని అయ్యా మానవుడు ఎంతో 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 తెలుసు అనుకుంటూ అయ్యా అది మీ సత్యమని భ్రమపరుస్తూ అయ్యా మీ సత్యాన్ని ప్రభువా అయ్యా దుర్నీతిగా మార్చేస్తున్నాడయ్యా. వాళ్ళందరినీ దర్శించండి అయ్యా, మార్చండి స్వామి. ప్రతి దుర్మార్గత, దుష్టత్వం అనేటువంటి క్రియలను తొలగించండి నాయనా. సత్యానికి లోబడే స్థాయి, సత్యానికి సిద్ధపడే అయ్యా నిర్మాణం వారి జీవితాల్లో జరిగించండి అయ్యా. అనేకులు శరీరాన్ని, ఆత్మని నిత్య నరకానికి తీసుకువెళ్ళిపోయే విషయాల్లోనే భయపడుతున్నారయ్యా. అయ్యా నిత్య నరకం నుంచి తప్పించే నీ కోసం భయపడలేకపోతున్నారయ్యా. అయ్యా ప్రతి బిడ్డని దర్శించండి. పూట ఈ వర్తమానమైన ప్రతి బిడ్డ నేత్రములు, మనోనేత్రములు తెరువులు పడునుగాక అయ్యా. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి నడిపించి మీ సత్య సువార్తను ప్రకటించినందుకు వందనాలు. ఈ వాగ్దానం ఎంతమందికి అయితే, ఈ ఉపదేశం ఎంతమంది అయితే అయ్యా అవసరమో అంత మందికి మీరు వినిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ పూట నాయన అయ్యా, ఈ పూట నాయన బిడ్డలందరినీ నా బిడ్డలైన వారు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరినీ, సంఘాలను, సేవకులను, సువార్థికులను అయ్యా ప్రతి బిడ్డని మీరు అభిషేకించండి స్వామి. దర్శించండి నాయన. ఓ ప్రత్యేకమైన సేఫ్టీ, ప్రత్యేకమైన వంటి అయ్యా కాపుదల, భద్రత యేసు నామములో అనుగ్రహించబడును గాక. ఎంతో మంది ప్రభా వ్యాధితో, బాధతో బాధపడుతున్నారు స్వామి. భయంకరమైన వ్యాధి, చీకటి ప్రభా. ఈ వ్యాధి ఎంతో భయంకరంగా వ్యాపిస్తా ఉంది. చాలా మంది ప్రభు అకాల మరణాల చేత దినానికి, క్షణానికి ఎంతో మంది హోదైపోతూ ఉన్నారు తండ్రి. వైద్యులేమి చేయలేకపోతూ ఉన్నారు, పాలకులేమి చేయలేకపోతున్నారు, కుటుంబస్తులేమి చేయలేకపోతున్నారు. ఎక్కడికెక్కడే చేతులెత్తేస్తున్న పరిస్థితి. దిక్కెవరు అని అయ్యా తడువులాడుతున్న రోజులు ప్రభువా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క బిడ్డ అయ్యా నీ వైపు చూసే మనస్సు దయచేయమని అడుగుతున్నాను స్వామి. ప్రతి ఒక్క బిడ్డ నీ వైపు చూడాలయ్యా. స్వస్థపరిచే దేవుడు నీవే, విమోచించే దేవుడు నీవే, విడుదలనిచ్చే దేవుడు నువ్వే, కాపుదలిచ్చే దేవుడు నువ్వే, భద్రత ఇచ్చే దేవుడు నువ్వే. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఎన్నడూ ఎదిగినా లేదు తండ్రి. కనుక నాయనా నీవే తోడై ఉండగా ఈ లోకములో ఉన్నవన్నీ వ్యర్థము తండ్రి.
కనుక ప్రతి బిడ్డని ఆశీర్వదించండి అయ్యా. నాయన ఈ సమయంలో సంయోచిత ఆలోచించు నడిపిస్తున్న నాయకులను దీవించండి, డాక్టర్స్ని దీవించండి, మెడిసిన్ తయారు చేస్తున్న వారిని, పారిశుద్ధ్య కార్మికులని, పోలీసుని, ఇంకా ఈ వైరస్ కోసం ఎన్ని కంపెనీస్ అయితే ఎంతమంది అయితే కృషి చేస్తున్నారు, స్వచ్ఛంద సంస్థలను, వీళ్ళందరినీ కూడా మీరు కాపాడండి, రక్షించండి, బలపరచమని, సత్యంలోనికి నడిపించండి, సర్వ సత్యములో బలపరచమని ప్రార్థిస్తూ ఈ పూటనైనా నా బిడ్డలైన వారందరినీ అయ్యా నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎల్ల ప్రజల్ని చల్లగా కాయండి. ఈ భయంకరమైన దినాల నుంచి మమ్మల్ని వీలైనంత త్వరగా విడుదల చేయమని ప్రార్థిస్తూ మహాక్షేమము కలగ చేయమని అయ్యా, ఎవరైతే ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు వారందరినీ విమోచించండి అయ్యా. భారము కలిగి మరి కంటిన్యూస్గా మరి ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఈ పాఠాలు వింటూ సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా యేసు నామములో సిద్ధపరచబడునుగాక. ఆత్మతో సత్యంతో నింపి ఆరాధించే యోగ్యమైన బిడ్డలుగా ఉంచమని ప్రార్థిస్తూ ఈ ప్రత్యేకమైన సమయంలో బిడ్డలందరినీ దర్శించమని, మా బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి కృపతో నడిపించమని, ఎన్నిక లేని దాన్ని ప్రభా మట్టి పురుగుని మహిమకు చేర్చి ఓగ్యత ఇచ్చి వాడుకు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ చిన్న ప్రార్థన కృపాసన చేర్చుకుని ప్రార్థన ప్రతిఫలం అడిగి వేడుకునిచున్నాను తండ్రి, ఆమేన్. యేసురత్నమే జయం ప్రభు, యేసురత్నమే జయం ప్రభు, యేసురత్న సంపూర్ణ విజయం, అపవాదికనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమేషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవార్తముల్ కృమారించుము దేవా, క్రమాల ప్రేమ వర్షముల్ కృమారించుము దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.